సోమవారము హౌస్ సర్జన్ ఇక్కడ పనిచేసే హౌస్ సర్జన్ FM1 వార్డుకి డ్యూటీకి పోయింది ఇంజెక్షన్స్ వేయడానికి. అప్పుడు ఆ పిల్లోడు అక్కడికి వచ్చాడు అని చెప్పినారు మాకు. సో వెంటనే 9 o'clockకి మా RMO అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసి ఇట్లా వచ్చిందని చెప్తే వెంటనే 9 to నైట్ 12 o'clock వరకు CCTVలు అన్నీ చూసినారు RMO గారు. చూసి ఏమేమి ప్రాబ్లం అన్నీ కనుక్కున్న తర్వాత 16 తారీఖు ఆ అమ్మాయి వచ్చి మాకు మార్నింగ్ కంప్లైంట్ చేసింది. ఇట్లా ఒకరు నాకు వెంటబడుతున్నారు ఒక అబ్బాయి. సరే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అదే రోజు ఇమీడియట్గా 2 Town పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ లాడ్జ్ చేసేస్తాం. 15 ఈవినింగ్ జరిగింది ఇన్సిడెంట్. 16 మార్నింగ్ ఆమె వచ్చి మాకు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది. సో ఆ రిటర్న్ కంప్లైంట్ బేస్ చేసుకొని 16 తారీఖు 2 Town కంప్లైంట్ ఇచ్చేసాం పోలీస్ స్టేషన్కి. తర్వాత 17వ తారీఖు ఆ పిల్లోడు ఓపీ టికెట్ తీసుకున్నాడు. సో ఓపీ టికెట్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఆ ఫోన్ నంబరు అవన్నీ చూసి ఆయన ఫొటోస్ అవన్నీ పోలీసు వాళ్ళు ఎవిడెన్స్ అడిగారు. సార్ ఏమైనా ఉంటే పంపించండి. సో అవి పంపించాము. నౌ ఈజ్ అరెస్టెడ్ అండర్ కస్టడీ విత్ 2 Town పోలీస్ స్టేషన్. అండ్ ఈరోజు వాళ్ళు కోర్టు కూడా మోస్ట్లీ సబ్మిట్ చేయొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యురాలు వెంటబడి వేధిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు మేము కేసు రిజిస్టర్ చేయబడింది. ఇమ్మీడియట్గా అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అతని పేరు వచ్చేసి మోహన్ సాయి, సిండికేట్ నగర్లో ఉంటాడు. ఇతను 17వ తారీఖు రాత్రిన దగ్గు ఉందని నోట్లో బ్లడ్ పడుతుందని చెప్పి హాస్పిటల్కి పోయినాడు. అక్కడ మహిళా డాక్టర్ గారు ఎమర్జెన్సీ వార్డులో ఇంటర్ని హౌస్ సర్జన్ మహిళా డాక్టర్ గారు ఉన్నారు. మేడం గారితో ట్రీట్మెంట్ తీసుకొని కొద్దిగా మేడం గారు నవ్విందని చెప్పేసి గత 4 days వెంటబడినాడు మేడంతో. అంటే అక్కడ హాస్పిటల్కి పోతా ఉంటే హాస్పిటల్ దగ్గర అట్లా వెంటబడినాడు. మేడం వైద్యురాలు అబ్జర్వ్ చేసి ఇట్లా వెంటబడుతున్నాడని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి కంప్లైంట్ చేశారు. సూపరింటెండెంట్ గారు మాకు కంప్లైంట్ చేస్తే మేము సూపరింటెండెంట్ గారికి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాం. దాని మీద మేము ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసిన అనంతరం ఎమ్మడే అతన్ని అదుపులో తీసుకున్నాం. అతని యొక్క డీటెయిల్స్ అయితే మాకు ఇవ్వలేదు, ఓన్లీ అన్నోన్ కింద ఇచ్చారు కంప్లైంట్. తర్వాత మేము అసెటైన్ చేసుకొని సీసీ ఫుటేజ్ చూసి అతన్ని పట్టుకోవడం జరిగింది ఇమీడియట్గా. ఇతను ఎమ్మడే రిమాండ్ తరలిస్తుంది. ఇట్లా ఏదైనా కానీ 17వ తారీఖు నుంచి జరిగేటప్పుడు ఏదైనా కానీ మాకు కొద్దిగా దృష్టిగా ఎమ్మడే ఆ రోజు కానీ మరి మస్ట్ రోజు కానీ కొద్దిగా అనుమానంగా చెప్పినంటే మాకు ఎమ్మడే కూడా మేము రియాక్ట్ చేసి అతన్ని పట్టుకునే వాళ్ళము సీసీ ఫుటేజ్ చూసి. తర్వాత అతను వెళ్ళిన తర్వాత అన్నోన్ కింద మాకు ఫిర్యాదు చేయడం, తర్వాత మేము కేసు రిజిస్టర్ చేయడం, తర్వాత అతను అదుపులో తీసుకోవడం జరిగింది.